क्षरमनिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् तन्नियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः కానీ क्ले ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహము ద్వారా, అందరి పట్ల సమభావము కలిగి ఉండడము ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్నవారై చివరకు నన్ను పొందుతారు. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల మనస్సు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టముతో కూడి ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహదారులకు సర్వదా కఠినమే. మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ సాకార రూపం గురించి భగవానుడు చెప్పాడండి. ఎవరైతే సాకార రూపాన్ని ఆశ్రయిస్తారో, మనస్సు సాకార రూపానికి భక్తి యోగం ద్వారా ఎవరైతే సాకారము అనంటే శ్రీకృష్ణుడి యొక్క స్వరూపము, నారాయణుడి యొక్క భగవానుడి యొక్క స్వరూపంగా సకార అంటే ఆ ఆకార ద్వారా ఆశ్రయించి శ్రీ విగ్రహం తర్వాత స్వామి యొక్క స్వరూపాన్ని ఆశ్రయించి భక్తి యోగం ద్వారా శరణాగతి ద్వారా భగవానుణ్ణి చేరుకోవాలి అని అనుకుంటారో వారు పరిపూర్ణులు అని అనుకున్నారు. దాని తర్వాత అవ్యక్త స్వరూపం గురించి భగవానుడు చెప్తున్నారు. అవ్యక్త స్వరూపానికి ఏ ఏ లక్షణాలు ఉన్నాయట? అవి నిరాకార అవ్యక్త స్వరూపము, ఇంద్రియాతీతము, అనిర్వచనీయము, దాని తర్వాత అచింత్యము, మార్పు లేనిది, నిశ్చలమైనది, స్థిరమైనది అని ఎన్నో విశేషణాలతో ఈ అవ్యక్త రూపాన్ని ఆ బ్రహ్మజ్యోతి గురించి చెప్తున్నారండి. దాని తర్వాత ఏమంటున్నారు? సర్వేంద్రియాలను నిగ్రహించి ఎవరైతే సర్వుల పట్ల సమభావన కలిగి సర్వ జీవితుల యొక్క క్షేమంలో నెలకొని చాలా తపస్సును ఆచరించి, చాలా కఠినమండి. మీరు చూస్తారు, మనం కొన్నిసార్లు కుంభమేళ ఇత్యాది ప్రదేశాలకు వెళ్ళినప్పుడు యోగులన్నీ కూడా ఇంద్రియాలను మొత్తం నిగ్రహించి తపస్సును ఆచరిస్తూ ఉంటారు. ఇది అవ్యక్త ఆరాధన 5వ శ్లోకంలో స్వామి చెప్తున్నారు. చాలా చాలా క్లేశము కలిగినదట ఎవరైతే అవ్యక్తము పట్ల ఆసక్తి కలిగిన వారో. దాని తర్వాత ఏమంటున్నారు? చాలా కఠినమైన ప్రాసెస్ అట, చాలా సమయం తీసుకుంటుందట భగవానుడి దగ్గరికి వెళ్ళడానికి. మీరు చూడండి ఒకసారి సాకార ఉపాసన, అవ్యక్త నిరాకార ఉపాసన ఈ రెండిటికి ఉండే తేడాలు చెప్తాను. సాకార ఉపాసన కూడా ఒక పర్వతం ఎక్కటం అని అనుకోండి. నిరాకార అవ్యక్త ఉపాసన కూడా పర్వతం ఎక్కటమే అండి. కానీ ఎప్పుడైతే మనం సాకార ఉపాసనలో భగవానుని భక్తి యోగం ద్వారా చేరుకుంటామో అది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూసారా మీరు ఎలా ఫాస్ట్గా హ్యాపీగా పైకి ఎక్కాల్సిందే అండి, కానీ సులభమైన మార్గం అది. కానీ అవ్యక్త నిర్వికార ఉపాసన ఏదైతే యోగ మార్గంలో ఉన్నదో అది చాలా కఠినమైనది, చాలా ముళ్ళబాట, చాలా పైకి కిందికి లోయలు చాలా ఉన్నాయి. దాంట్లో నుంచి మనకి చాలా సమయం పట్టేదన్నమాట పైకి వెళ్ళడానికి. సాకార ఉపాసనకి నిర్వికార అవ్యక్త ఉపాసనకు ఉండే ఫస్ట్ తేడా ఇది. రెండవది ఏంటో తెలుసా అండి? భక్తి యోగ మార్గంలో, సాకార ఉపాసన మార్గంలో మనకి మంచి భక్తుల యొక్క సాంగత్యం ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు చూడండి ఈ మార్గంలో చూసారా, ఫస్ట్ ఒక ఆయన ఉన్నారు, దాని తర్వాత ఇంకొక ఆయన చేయబట్టుకున్నారు, ఆయన ఇంకొక ఆయన చేయబట్టుకున్నారు, ఇలా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈ అవ్యక్త ఉపాసన మార్గంలో మనమే జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని పైకి ఎక్కాలి. భక్తి సాంప్రదాయంలో ఏంటో తెలుసా అండి? మనకి జ్ఞానము అనుగ్రహింపబడుతున్నది ఆచార్యుల యొక్క కృపచేత, గురువుల యొక్క కృపచేత, భాగవతోత్తముల యొక్క కృపచేత మనకి వారు పట్టుకొని మనల్ని నడిపిస్తారు పైకి. కానీ ఇక్కడ ఒకళ్ళే కష్టపడుతూ పైకి ఎక్కాలన్నమాట. మీరు చూడండి, దీంట్లో కూడా కష్టం ఉంది, దాంట్లో కూడా కష్టం ఉందండి.
కానీ భక్తి యోగంలో ఉండే కష్టం గురించి జీవగోస్వామి ఒక ఉదాహరణ చాలా మంచి ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు వారిచ్చిన ఉదాహరణ మేము అన్వయం చేసుకొని చెప్తున్నాం మీకు. మా జీవితంలో జరిగిన ఒక సిచ్యువేషన్. ఒకసారి మేము మా ఆశ్రమంలో ఉన్నప్పుడు కన్‌స్ట్రక్షన్ అవుతుందండి. అయితే మా గురువుగారు ఇలా కన్‌స్ట్రక్షన్ ఏరియా ఇలా పైకి బిల్డింగ్ పైకి ఎక్కుతున్నారు. అయితే మేము కూడా వారి వెనకాల వెళ్తున్నాం అనమాట. ఒకాయన సాయంకాలం పూట 5, 6 గంటలయిందండి. మొత్తం అండి అక్కడంతా సిమెంట్ పడుంది. దుమ్ము, ధూళి అంతుంది. బయట అన్నీ డ్రు డ్రుర్ అని మెషీన్‌లు నడుస్తున్నాయి. డ్రిల్లింగ్ నడుస్తుంది. వెల్డింగ్ నడుస్తుంది. వాటి మధ్యలో ఒక సిమెంట్ బ్లాక్ ఉంటుంది చూడండి. సిమెంట్ బ్లాక్ పెట్టి పడుకున్నాడండి. పడుకొని ఇలా పెట్టుకొని ఫోన్‌లో ఏవో మాట్లాడుతున్నాడు. ఎంత ఆనందంగా ఉన్నాడంటే అంత ఆనందంగా ఉన్నాడండి. సరే అని మా గురువుగారు వెళ్ళిపోయాక ఆయనని పిలిచాను. "కహా సే ఆయే హై ఆప్" అంటే, "హమ్ యూపీ సే ఆయే హై" అన్నాడు. "యూపీ మే కహా సే" అనంటే, "హమ్ వారణాసి సే ఆయే హై" అంటే, "ఓహ్! హర హర మహాదేవ్." ఆ! ఎక్కడి ను అయితే "ఏం చేస్తున్నారు ఇక్కడ ఎప్పుడొచ్చారు" అనంటే, "ఏం లేదండి" హిందీలో చెప్పారనమాట ఆయన. "మేమిక్కడ కాంట్రాక్ట్ పని పైనొచ్చాము. ఇక్కడ మేము ఈ కన్‌స్ట్రక్షన్ పని పైనొచ్చాము" అనంటే, "ఏం చేస్తున్నావు ఇందాక అంత ఆనందంగా ఉన్నావు?" "ఏం లేదండి మా పిల్లవాడు ఫోన్ చేశాడు. వాడితోని మాట్లాడుతున్నాను. స్కూల్ నుంచి వచ్చాడట గదా!" అని అన్నాడు. అనంటే చూడండి మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారండి సిటీకి, ముంబైకి. వచ్చి అక్కడ అంత కష్టపడి పని చేస్తున్నారండి. అసలు ఏం లేదండి. సిమెంట్ ఫ్లోర్ పైన ఒక సిమెంట్ బ్రిక్ పెట్టుకొని, పడుకొని ఎప్పుడైతే ఆ పిల్లవాడితో ఫోన్‌లో మాట్లాడుతున్నారో ఆనందపడుతున్నాడండి. ఎందుకో తెలుసా అండి? ఇంత కష్టము నాకు ఆ పిల్లవాడి పైన ప్రేమ కాబట్టి నేను కష్టపడి పంపిస్తున్నాను డబ్బులు. వాళ్ళు బాగుండటం కోసం నేను కష్టపడుతున్నాను. ఆ కష్టం బాధనివ్వదండి. ఆనందాన్నిస్తుంది. అలా ఈ భక్తి మార్గంలో పర్వతం ఎక్కాలండి. కానీ ఆ కష్టం కష్టం అనిపించదు. ఎందుకో తెలుసా అండి? ప్రేమతో ఎక్కుతున్నాం కాబట్టి. భగవానుడి పట్ల భక్తితో ఎక్కుతున్నాం కాబట్టి. భక్తుల యొక్క సాంగత్యంలో ఎక్కుతున్నాం కాబట్టి. అది అంత కష్టం అవ్వదు. చాలా సులభమైన ప్రాసెస్. త్వరగా గూడా వెళ్ళిపోవచ్చట. కానీ అవ్యక్త నిర్వికార ఉపాసన ఎలాంటిదట అంటే చాలా సమయం తీసుకుంటుందటండి. ఎన్నో మార్గాలున్నాయండి భగవంతుని చేరుకోవడానికి. కానీ భక్తి మార్గం ఇక్కడ చూడండి ఈయన స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతున్నారు. చాలా ఫాస్ట్‌గా భగవంతుడి యొక్క లోకానికి చేరుకుంటున్నారు. కానీ ఇది చూడండి లాస్ట్‌ది చాలా సమయం పడుతుంది. లాంగ్ టైమ్ పడుతుందండి. కాబట్టి ఇది విశేషం అన్నమాట. ఈ సాకార ఉపాసన, భక్తి సాంప్రదాయ ఉపాసన ఏంటంటే ఫాస్ట్‌గా, ఫాస్ట్‌గా మనల్ని ఆచార్య కృప ద్వారా